చాలామంది టాలెంట్ అంటే ఏంటి అనే దాని పట్ల కన్ఫ్యూజ్ అవుతారు. టాలెంట్ అంటే మనం చేయగలిగేది, ప్రతిభ అనుకుంటారు. నేను చేయగలిగేదంటే నేను ఏదైనా ఒక పనిని కనుక సమర్థవంతంగా చేయగలిగితే, పలానా ఆయన బ్యాడ్మింటన్లోనండి, పలానా ఆవిడ టెన్నిస్లోనండి, అసలు మీరు నంబర్ సార్ క్రికెట్లో ఆయన, అసలు ఈయన సార్ సినిమాలు తీస్తాడు అని మనందరం ఏం చేస్తామంటే వాళ్ళ టాలెంట్ని చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క రిజల్ట్ చెప్తాం. కానీ చాలామంది తెలియని రహస్యం ఏంటంటే టాలెంట్ అంటే ఏమీ కాదు. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పనికి నువ్వు సూట్ అవ్వడమే టాలెంట్ అంటే. నువ్వు సూట్ కానప్పుడు నువ్వు టాలెంట్ ఉన్నా వృధా అయిపోతావు. నువ్వు సూట్ కానిది ఎంచుకుంటే నీ టాలెంట్ అక్కడ పనిచేయదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సరదా ఒకటి చెప్పుకుందాం. మొసలి, క్రొకడైల్ నీళ్ళల్లో ఉంటేనే బలం, బయటకు వస్తే బలం లేదు అంటే అర్థం ఏంటి? దానికి టాలెంట్ ఉన్నట్టా లేనట్ట? దాందా టాలెంట్ నీళ్ళదా? నీళ్ళలో ఉన్నప్పుడేమో టాలెంట్ ఉండి బయటకు వస్తే టాలెంట్ లేదు అంటున్నావా? మరి టాలెంట్ ఉన్నట్టని లేనట్టని అనుకున్నప్పుడు ఎలాగా? అంటే సూటబిలిటీ లేదు. నువ్వు కూడా అంతే. మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తున్నాయా? అక్కడేమో సూటబిలిటీ. తెలుగులో రావట్లేదా? ఇక్కడ నాన్ సూటబిలిటీ. టాలెంట్ కాదు. నీ టాలెంట్ ఏంటంటే మ్యాథ్స్కి సూటబిలిటీ. అటువైపు వెళ్ళడం మానేసి నువ్వు కనుక తెలుగు వైపు వస్తే బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఉదాహరణ చెప్తున్నాను. చిరంజీవి గారిని తీసుకుందాం. మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. అదేంటిది? రాజకీయాల్లో ఆయనకి టాలెంట్ లేదు. మరి సినిమాల్లో ఇప్పుడే మనం శంకర వరప్రసాద్ సూపరు. ఎందుకయింది? అక్కడ ఆయనకి టాలెంట్ ఉంది. మీసాల పిల్ల అని సాంగ్ వేసి స్టెప్స్ వేసి అలరించగలిగాడు. లేఖ రేఖ ఏదో పాట ఉంది కదా. ఎందుకని? ఈజ్ హ్యావింగ్ టాలెంట్ ఇన్ దట్ ఏరియా. ఈ డజంట్ హ్యావ్ ద టాలెంట్ ఇన్ దట్ ఏరియా. తేడా లేదు. ప్రశాంత్ కిషోర్ భారతదేశంలో కనీసం ఒక 5-6 గవర్నమెంట్లని నిలబెట్టిన, రాజకీయ పార్టీలకి ప్రాణం పోసిన ఒక మహావ్యూహకర్త ఏమైపోయాడు? తాను ఓన్గా పార్టీ పెడితే ఒక్క బోర్లా పడ్డాడు. వాట్ డస్ ఇట్ మీన్? టాలెంట్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. మీరు కూడా మీ టాలెంట్ ఎక్కడుందో తెలుసుకోండి. మీ టాలెంట్ ఎక్కడుంటే అక్కడ సూటబిలిటీని వెతుక్కోండి. సూటబిలిటీ ఎక్కడుంటే అక్కడ నీ టాలెంట్ని రంజింప చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఒక్క బోర్లా పడతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్కి కారణం నీ సూటబిలిటీని పట్టుకోలేకపోవడం. అర్థం చేసుకోండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.